దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు అన్నాడు. చూడండి, వాళ్ళ హృదయాలతోనట చెప్పుకుంటున్నారట ఏమని? దేవుడు లేడు, ఏం లేడు, అదంతో భ్రమ. వీళ్ళ పైకి అనరట, పైకి ఏమంటారు? దేవుడు ఉన్నాడు. పైగా వీళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందనుకోండి, రేయ్ దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త అంటాడు. వీడికి ఏమైనా అన్యాయం జరిగిందనుకో, వీడేమీ చేయలేకపోతే ఏమంటాడు తెలుసా? పైన దేవుడు ఉన్నాడు రా, ఏదో ఒక రోజు నీకు బుద్ధి చెప్తాడు. పైకి దేవుడు ఉన్నాడు, అది ఈడెవడికన్నా అన్యాయం చేస్తున్నాడు అనుకో, వీడెవడికైనా మోసం చేస్తున్నాడు అనుకో, వీడెవడినైనా బాధపడుతున్నాడు, అప్పుడు మాత్రం దేవుడు ఉన్నాడు అనుకోనీడు. అందుకే చర్చిలకు వచ్చేవాళ్ళైనా, మసీదులకు వెళ్ళేవాళ్ళైనా, గుడ్లకు వెళ్ళేవాళ్ళైనా యథేచ్ఛగా ఎందుకు పాపం చేస్తున్నారు తెలుసా? వాక్యాలు బోధించేస్తున్నవాడు, లక్షలకు లక్షల మందిని సంఘాలు కట్టి నడిపిస్తున్న నాయకులు కూడా యథేచ్ఛగా ఎలా పాపంలో బతుకుతున్నారు తెలుసా? పైకి మాత్రం దేవుడి గురించి గొప్ప స్పీచ్, లోపలేంటి? దేవుడు లేడు, ఏం లేడు. పైకి మాత్రం అమ్మో పెద్ద భక్తురాలు, పైకి మాత్రం అబ్బో పెద్ద ప్రార్థనాపరురాలు, పైకి మాత్రం పెద్ద భక్తుడు.